తెలంగాణ గవర్నమెంట్ మనము థర్డ్ స్టాండర్డ్ చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనేటువంటిది వర్ణమాల. క్రింది వర్ణమాలను చదవండి. ఇప్పుడు అచ్చులు హల్లులని మనము చూద్దాము. మనము ఇంతకుముందు ప్రతి ఒక్క సంవత్సరము మనము చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క క్లాస్లోనూ మనం చూస్తూనే ఉన్నాము అచ్చులని హల్లులని. ఇది మనం ఒకసారి చూద్దాము. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఎ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. హల్లులు క ఖ గ గ జ్ఞ చ చ జ జ జ్ఞ ట ట డ డ న త త ద ధ న ప ప భ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ర. ఇక్కడ కింది అక్షరాల్లో తేడాలను గమనించండి. క ఖ ద ధ డ డ ప ఫ బ భ జ జ. ఇక్కడ వచ్చేసి క్రింది ఖాళీలలో వర్ణమాల ఆధారంగా అక్షరాలను రాయండి. ఇక్కడ చూడండి, కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది. అ ఆ ఇ ఈ క ఖ గ గ మ య ర ల త థ ద ధ న శ ష స. తర్వాత వచ్చేసి ఇక్కడ మొదటి అక్షరాన్ని తర్వాత వచ్చేసి ఆధారంగా అక్షరాలను రాయండి. కన్ను, జడ, ఈగ, పలక. తర్వాత వచ్చేసి సరళ పదాలు అనేటువంటిది చూద్దాము. థర్డ్ స్టాండర్డ్ ఈ యొక్క తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అనమాట. పలక, తబల, అరక, ఈత, సవరం, ఊయల, శనగ, ఆట, చదరంగం, ఉమజడ, ఇటుక, ఎలుక, ఏనుగు, ఒకటి, ఓడ, ఔషధం, శంఖం, పించం, కంఠం, రథం, ఫలం, మేఘం, జషం, ఢంక, ధనం, భజన, హంస, తాళం, అక్షరం, వీణ, రంపం. క్రింది బొమ్మలను పదాలతో జతపరచండి. ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి పలక, దండ, ఈల, తర్వాత పంజరము అనేటువంటిది మనము జతపరచండి. తర్వాత వచ్చేసి ఆలయం, ఊడ, గంట, భవనం. ఇక్కడ వచ్చేసి కింది పదాలను చదవండి. అరక, ఆట, యువతల, ఈల, ముంగరం, ఊడ, యద, ఓడ, ఔషధం, అందం, కడవ, గంప, చదరం, జంట, జషం, రణం, రథం, మంచం, వడ, పనస, బలపం, భజన, శంఖం, తర్వాత వచ్చేసి హంస. ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు అనేటువంటిది మనము బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటిని గుర్తించండి. ఈగ, రథం, ఉంగరం, హంస, జడ, కమలం. ఇక్కడ ఒక పజిల్ ఇవ్వడం జరిగింది. ఆ పజిల్లో కొన్ని పదాలని కనుక్కోవడం జరపండి. కొన్ని పదాలని కనుక్కోండి. ఊడ, బడి, కడవ, గంగ, అల, ఈగ, ఊయల, వడ, జలజ, కలక, తర్వాత వచ్చేసి దయ అనేటువంటి పదాలు ఈ యొక్క పజిల్లో నుంచి కనుక్కోవడం జరిగింది. ఇక్కడ గుణింతపు గుర్తులు అనేటువంటిది చూడండి. ఇక్కడ కాకర, కా, జింక, జీ, ఈ యొక్క వాటికి వచ్చేసి గుణింతపు గుర్తాలని మనము రాయడం జరిగింది బ్రాకెట్లో. చీమ, మునగ, శూలం, గృహం, గెల, మేక, రైలు, బొంగరం, గోడ, గౌను. ఇక్కడ చూడండి, గుణింతపు గుర్తులు అనేటువంటిది మనము ఈ విధంగా బ్రాకెట్లో రాసుకోండి. తర్వాత ఈ క్రింది వాక్యాలను చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి. ఇక్కడ వచ్చేసి రోజు ఆటలు ఆడాలి, కరెక్ట్. రోజు ఆటలాడాలి. రోజు వేళకు బడికి వెళ్ళాలి, కరెక్ట్. తర్వాత వచ్చేసి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి, కరెక్ట్. తర్వాత వచ్చేసి తోటి వారితో కలిసిమెలిసి ఉండాలి, కరెక్ట్. తర్వాత వచ్చేసి ఇతరులకు సహాయం చేయకూడదు, తప్పు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం అనేటువంటి చేయాలి, ఏ సహాయం చేయకూడదు అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అది తప్పు అనమాట. క్రింది పేరాను చదవండి. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఫాతిమా, సీత కలిసిమెలిసి ఉంటారు. వారు బడికి కలిసిపోతారు. ఫాతిమా చాలా బాగా పాటలు పాడుతుంది. సీత బాగా ఆటలు ఆడుతుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, వాటికి ఆన్సర్లు చూడండి. ఫాతిమా, సీత ఎలా ఉంటారు? ఫాతిమా, సీత కలిసిమెలిసి ఉంటారు. వారు రోజు ఎక్కడికి వెళ్తారు? వారు రోజు బడికి వెళ్తారు. ఎవరు పాటలు బాగా పాడతారు? ఫాతిమా బాగా పాటలు పాడుతుంది.
ఎవరు ఆటలు బాగా ఆడతారు? సీత బాగా ఆటలు ఆడుతుంది. క్రింది బొమ్మల పేర్లు రాయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటికి పేర్లు అనేది రాయడం జరిగింది. వాన, చిలక, చీర, కుండ, నాణెం, జషం, గొడుగు, కోడి, సైకిలు. తర్వాత వచ్చేసి క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలను రాయండి. చూడండి, కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇక్కడ చూడండి. రజని ఆటలు ఆడుతుంది. రజని పాటలు పాడుతుంది. కరుణ కథలు చెబుతుంది. వారు కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ చూడండి, షబానా, కరుణ అనేటువంటిది కూడా ఉపయోగించి మనము రాయొచ్చు అనమాట. షబానా, కరుణ, రజని షబానా తర్వాత వచ్చేసి కరుణ ఆటలు ఆడుతారు. ఈ విధంగా వచ్చేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ పేర్లను కూడా ఉపయోగించి మనము చెప్పవచ్చు అనమాట. కొన్ని గుణింతపు పదాలు అనేటువంటిది మనము చూద్దాము. ఇక్కడ చూడండి, ఆతో వచ్చేటువంటి పదాలు, ఇక్కడ అచ్చులు హల్లులతో వచ్చేటువంటి పదాలని మనం చూద్దాము. కాయ, గాలం, ఛాయ, జామ, టాటా, దాబా, తాత, దానం, నావ. కిటికీ, గిరక, చివర, జింక, డింగరి, తిలకం, దివిటి, నిజం. కీలు, గీత, చీర, జీడి, టీక, డీల, తీగ, దీపం, నీడ. కుండ, గుడి, చురుకు, రాజు, కాటు, దేవుడు, శివుడు, తురుము, దురద, నుదురు. కుండ, గుడి, చురుకు, రాజు, కాటు, దేవుడు, శివుడు, తురుము, దురద, నుదురు. తర్వాత వచ్చేసి కూజ, గూడు, చూరు, జూలు, టూకి, గూడు, తూము, దూరం, నూరు. తర్వాత కృప, గృహం, తృణం, దృఢం, నృపుడు. కెరటం, గెలుపు, చెరుకు, జెండా, టెంక, దండెం, తెలుపు, పందెం, నెల. కేక, గేదె, చేను, జేబు, టేకు, డేగ, తేలు, దేవుడు, నేల. కైక, గైరి, చైత్రం, జైలు, తైలం, దైవం, నైజం. కొడుకు, గొడుగు, చొరవ, జొన్న, డొంక, తొందర, దొర, వసలు. కోడలు, గోడ, చోటు, జోల, టోపీ, డోలు, తోట, దోస, నోరు. కౌలు, గౌరి, చౌక, జౌలి, తౌడు, దౌడు, నౌక. కంప, గంప, చందనం, జంట, టంకం, డంబం, తంగేడు, దండ, నంది. తర్వాత కొన్ని హల్లులతో కూడినటువంటి పదాలు అనేటువంటి చూద్దాము. పాట, బాట, మామ, యాగం, రాగం, లాభం, వాన, శాపం, సాగరం, ఆరం, బళ. పిలక, బిరడ, మిరప, ఆయి, రింగు, రింగం, వింత, శిరం, సిగ, హిమం, తాళి. పీట, చీర, మీగడ, శరీరం, లీల, వీధి, శీతలం, సీసా, ఈనం, కాళి. పులుపు, బురద, మునుగు, యువత, రుచి, కాలు, ఆవు, సునకం, సుధ, హుండి, తలుపు. పులుపు, బురద, మునుగు, యువత, రుచి, కాలు, ఆవు, సునకం, సుధ, హుండి, తలుపు. పూలు, బూర, మూర, మయూరం, రూపం, లాలుచి, మావూరు, శూలం, సూది, హూనం. పృథివీ, బృందం, మృగం, వృక్షం, శృంగం, సృజన, హృదయం. పెరుగు, బెరడు, మెడ, పోయెను, రేగు, రెండు, లెంప, వెదురు, శెట్టి, సెలవు, హెచ్చు. పేరు, బేరం, మేడ, సెలయేరు, రైతు, లేత, వేరు, శేషం, సేరు, హేమం, కళేబరం. పైసలు, బైరాగి, మైదాకు, సరైన, రొద, లొసుగు, సొంటి, సొగసు, హొయలు. పొగరు, బొంగరం, మొసలి,
లోటు శోభ సోమరి హోరు కాళోజీ పోరు బోనం మోసం యోగి రోకలి పౌరుడు బౌద్ధం మౌనం రౌతు లౌకికం శౌరి సౌదం హౌరా పంది బంతి మంద యంత్రం రంపం లంక వంద శంఖం సంత హంస తాళం. ఇక్కడ చూడండి ఒత్తుల పరిచయం వచ్చేసి ఇక్కడ చూడండి చుక్కలు కా ఒత్తు ఏ విధంగా రాయాలనేది చూడండి. ముగ్గులు గా ఒత్తు ఏ విధంగా రాయాలి. తర్వాత పిచ్చుక చా ఒత్తు. తర్వాత వచ్చేసి బుజ్జి మేక జా ఒత్తు. నెక్స్ట్ వచ్చేసి చెట్టు టావత్తు. తర్వాత బుడ్డోడు డావత్తు. బత్తాయి పండు తావత్తు. ఎద్దుల బండి దావత్తు. చిన్న పాపాయి నావత్తు. కప్ప పావత్తు. మబ్బులు బావత్తు. బలే బొమ్మ మావత్తు. బియ్యం యావత్తు. గుర్రం రావత్తు. పిల్లలు లావత్తు. మువ్వ వావత్తు. ఇంద్రధనుస్సు సావత్తు. ఏ విధంగా రాయాలనేటువంటిది మనం ఒత్తుల పరిచయం అనేటువంటిది చూడండి. ఈ విధముగా పెట్టెలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.